హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నేను మీ మోహిని. వెల్కమ్ టు మై ఛానల్ మోహినీస్ హోమ్. ఈరోజు చికెన్ పకోడా చేసుకుందామండి. ఫస్ట్ అయితే చికెన్ మ్యారినేట్ చేస్తున్నాను. చూడండి, ఫస్ట్ చికెన్ని శుభ్రంగా కడుక్కొని 2-3 సార్లు తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నానండి. తర్వాత కారం, తర్వాత పసుపు, తర్వాత ఉప్పు, మన చికెన్కి తగ్గట్టు వేసుకోవాలండి. తర్వాత ధనియాల పొడి, తర్వాత మసాలా పౌడర్ వేసుకున్నాను, ఎవరెస్ట్ చికెన్ మసాలా. తర్వాత ఒక నిమ్మకాయ అయితే పిండుకుంటున్నాను, ఒక నిమ్మకాయ చెక్క పిండుకుంటున్నాను. తర్వాత కొద్దిగా కరివేపాకు కూడా వేసుకున్నానండి. ఇదంతా చక్కగా కలిపేసుకుంటున్నాను. ఇలా కలిపేసి పెట్టుకొని ఒక 1 అవర్ తర్వాత మనం ఇలా పకోడీ కోసం ప్రిపేర్ చేసుకోవచ్చు. చక్కగా అన్నీ పడతాయి కదండి, ఉప్పు కారం అన్నీ లోన వరకు పడతాయి చికెన్కి. చాలా టేస్టీగా ఉంటుంది. కలిపేసి పక్కన పెట్టేసుకున్నాను ఫ్రిడ్జ్లో. తర్వాత ఒక కప్పు శనగపిండి అయితే తీసుకున్నానండి. తర్వాత ఒక 1 అవర్ తర్వాత చికెన్ని తీసుకొని చిన్న చిన్న పీసులుగా కట్ చేసుకున్నాను. ఇలా చిన్న చిన్న పీసులుగా కట్ చేసుకొని శనగపిండిలో వేసేసుకున్నాను. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. పసుపు, కారం, కొంచెం ఎవరెస్ట్ చికెన్ మసాలా పౌడర్ అండి. తర్వాత ధనియాల పొడి కొంచెం. ఇవన్నీ వేసుకొని చక్కగా కలుపుకోవాలండి. ఇవన్నీ కలుపుతున్నప్పుడే ఆయిల్ అయితే ఫ్రై చేయడానికి ప్యాన్ మీద పెట్టేసుకోవాలి. గ్యాస్ ఆన్ చేసి పెట్టేసుకున్నాను. ఆయిల్ అయితే వేడెక్కుతుంది. ఈ లోపల ఇది కలిపేసుకుందాం. అన్నీ బాగా కలిసేలాగా కలిపేసుకోవాలి. ఫస్ట్ మనం మ్యారినేషన్ చేసుకొని ఉంచుకున్నాం కదండి చికెను. చాలా బాగా ఉప్పు కారం అన్నీ పడుతుంది లోపల వరకు. ఇప్పుడు శనగపిండి కూడా బాగా పట్టించుకొని మనం పకోడీకి ఎలా కలుపుకుంటామో అలా చక్కగా కలిపేసుకోవాలి. కొద్ది కొద్దిగా వాటర్ వేసుకొని కలిపేసుకుంటున్నాను. చూడండి, ఇలా కలుపుకోవాలి. కలుపుకున్నాక ఆయిల్ హీట్ ఎక్కిందా లేదో చూసుకోవాలి. ఆయిల్ వేడెక్కాక ఇలా వేసుకోవాలండి. ఒక్కొక్క చికెన్ పీస్ను అలా వేసుకోవాలి. చూడండి, బాగా ఫ్రై చేసేసుకోవాలి. ఇలా బ్యాక్ సైడ్ కూడా తిప్పేసుకొని ఫ్రై చేసేసుకోవాలి. చూడండి, బాగా ఫ్రై అయిపోతున్నాయి. స్మెల్ అయితే సూపర్గా వస్తుందండి. మీరు కూడా ఈ విధంగా ట్రై చేసి చూడండి, ఇంట్లో చేసుకొని. టేస్ట్ ఎలా వచ్చిందనేది నాకు కమెంట్స్లో చెప్పండి.
చూడండి ఫ్రై అయితే అయిపోయాయి. ప్లేట్లోకి తీసేస్తున్నాను. చికెన్ పకోడా అయితే రెడీ అయిపోయింది. చూడండి టేస్టీ చికెన్ పకోడా ఎంత బాగా కుక్ అయిందో. లోపల చికెన్ కూడా చాలా బాగా కుక్ అయింది. టేస్ట్ కూడా సూపర్గా ఉందండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ అండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.